గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న టాపిక్ అంటే బట్టలు. అర్థం కాలేదా మామ? ఈ మహానుభావుడు తెలిసే ఉంటాడుగా. బేసిక్గా ఇతను మంచి చెప్దాం అనుకున్నాడు. చెప్దామంటే సరిపోదు కదా, ఎలా చెప్పాలో కూడా తెలిసి ఉండాలి. ఏదైనా చెప్పేటప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. ద వే యూ స్పీక్ ఇంపాక్ట్స్ మోర్ దాన్ వాట్ యూ సెడ్. ఈ కిరికిరి చెప్పేసిన 2 వర్డ్స్ ఇంగ్లీష్లో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం బట్టలు కాదు, జనాలు, ఫ్యానిజం చేసే ఎరిపూకులు. హీరోలు హీరోయిన్లు కూడా హ్యూమన్స్ అని గుర్తించండి రా మీరు ఫస్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఓన్లీ హీరోయిన్లకే జరుగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ వీడియో చూడు. ఇక్కడ రామ్ చరణ్ ఏం వేసుకున్నాడు? షర్టు ప్యాంటు నార్మలే, బట్ స్టిల్ జనాలు పిసికేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం చెప్పు, జనాలు, ఫ్యాన్స్. అదే మ్యాజిక్. సోషల్ అవేర్నెస్ తెలియని రెడ్ విజయనగాళ్ళ వల్ల ఇలాంటివి జరుగుతాయి. అయినా హీరోలని ఐడల్స్ లెక్క తీసుకోకండిరా. సినిమా రిలీజ్ అయిందా, సినిమా బాగుందా, చూసామా, ఎంటర్టైన్ అయ్యామా, అంతే, అంతవరకే ఉండాలి. ఒకడేమో బియర్ బాటిల్తో తల పగలగొట్టుకుంటాడు, ఇంకొకడేమో ఇంట్లో దాచుకున్న పైసలతోటి కట్అవుట్లు కట్టిస్తాడు. ఏమొస్తుందిరా దీంతో మీకు? మహా అంటే సోషల్ మీడియాలో 1 మిలియన్ వ్యూస్. ఆ వ్యూస్ తీసుకొని గుద్దలో పెట్టుకుంటావా? శివాజీ గారు అన్న మాటలకి చాలామంది ఫెమినిస్టులు ఈ టాపిక్ మీద వీడియోస్ చేసారు. అండ్ ఆల్సో ఐ అగ్రీ విత్ దెమ్. ఈ ఫెమినిస్టులు సో కాల్డ్ బట్టల గురించే కాకుండా రియల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఫైట్ చేస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఉన్నావ్ కేస్. విక్టిమ్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాక్కొని వెళ్ళిపోతున్నారు. సో దీని మీద ఒక్క వీడియో లేదు, ఒక్క న్యూస్ ఛానల్ కవరేజ్ లేదు. ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే రిస్క్ కదా, సో అందుకే వీళ్ళు ఏం మాట్లాడరు. సరే, థ్యాంక్ యూ, ఉంటా మరి.